పట్టుకునేటటువంటి వ్యక్తి ఒక చేప పట్టుకొని మహారాజు గారి దగ్గర తీసుకెళ్ళి, మహారాజు గారు ఈ చేప చాలా ప్రత్యేకమైనటువంటిది, ఇది మీ వద్ద ఉండడమే మంచిదని రాజుగారికి ఆ ఫిష్, ఆ చేపను ఇవ్వడం జరుగుతుంది. రాజుగారు సంతోషించి 5,000 వరహాలు అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని రాజుగారి భార్య చూస్తుంది. ఆమెకు అక్కసు ఎక్కువ. ఓ రాజుగారు, ఒక చిన్న చేప తీసుకొని 5,000 వరహాలు అతనికి మీరు ఇవ్వడం నాకేమాత్రం కూడా నచ్చలేదు. కాబట్టి మీరు 5,000 వరహాలు తీసేసుకోండి, అతని చేప అతనికి ఇవ్వండి అని రాజుగారి భార్య అంటుంది. రాజుగారు ఏమంటారో తెలుసా? నేను రాజుని, అతడు చేపలు పట్టేవాడు, అతనికి ఇచ్చిన 5,000 వరహాలను వెనక్కి తీసుకుంటే చాలా అసహ్యంగా ఉంటుందంటే ఆమె మాత్రం ఒప్పుకోలేదు. గోల చేస్తుంది. లేదు, ఎందుకంటే ఆమెకు ఈగో ఎక్కువ. ఆమె అంటుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ వ్యక్తికి ఆ చేప ఇచ్చేసి 5,000 వరహాలు తీసుకోవాల్సిందే అని గోల చేస్తుంది. చేసేదేమి లేక ఇక భార్య పోరు ఎవరు తట్టుకుంటారో మీకు తెలిసిన విషయమే. పురుషులకు ఏం చేశారంటే, ఆ రాజుగారు, సరే నా పరువు పోతుంది, అలా చేస్తే నువ్వేదైనా ఉపాయం చెప్పు అంటే ఆవిడేమంటుందంటే, సరే అతన్ని మీరు పిలవండి, పిలిచి మనం చెప్తాం. మనం అడుగుదాం ఏంటంటే, అది ఆడచేపనా మగ చేపనా అని అడగండి. ఒకవేళ ఆడచేప అంటే మగ చేప మాకు కావాలని అది రిటర్న్ ఇవ్వండి. ఒకవేళ మగ చేప అంటే మాకు ఆడచేప కావాలని ఈ విధంగా నాటక ఆడదామని ఆ స్త్రీ అంటుంది. సరే అని మళ్ళీ ఆ యొక్క జాలరిని, చేపలు పట్టేటటువంటి వ్యక్తిని పిలవడం జరుగుతుంది. పిలిపించిన తర్వాత అన్యమనస్కంగా రాజుగారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, ఈ చేప ఆడచేపనా లేక మగ చేపనా అని అడగగానే ఆ వ్యక్తి ఆలోచించి, చదువులేని వాడు జాలరి ఏమంటాడంటే, రాజుగారు, ఇది ఆడచేప కాదు, మగ చేప కాదు, ఇది వింతైన చేప, అందుకే మీకు ఇచ్చానండి అనగానే మరో 5,000 వరహాలు ఇవ్వడం జరుగుతుంది. మరో 5,000 వరహాలు ఇవ్వగానే ఇక రాజుగారి భార్య కోపం విపరీతంగా పెరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. రాజుగారు ఏం చేశారో అర్థం కాదు. రాజుగారు మరో 5,000 వరహాలు ఇచ్చేటప్పుడు ఒక వరహ జారి కింద పడిపోతుంది. అప్పుడు ఈ యొక్క జాలరి ఏం చేస్తుంటాడంటే, ఆ పడిపోయినటువంటి ఆ యొక్క వరహాన్నే వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఒక సాకు దొరుకుతుంది. అప్పుడు ఆ మహారాణి, రాజుగారి భార్య ఏముంటుందంటే, చూసారా రాజుగారు ఎంత పిసినారి, ఎంత లేఖితనం, ఇతనికి 10,000 వరహాలు ఇచ్చిన తర్వాత ఒక్క వరహ కింద పడితే వెతుకుతున్నాడు, వీడు పెద్ద పిసినారి, వీడు లేఖి, కాబట్టి ఆ యొక్క 10,000 వరహాలు దయచేసి మీరు వాపస్ తీసుకోండి అనగానే రాజుగారికి నిజం అనిపిస్తుంది. రాజుగారు ఏమంటారంటే, ఏంటయ్యా జాలరి, నీకు 10,000 వరహాలు ఇచ్చాను, ఒక్క వరహ కోసం కింద పెడితే అంతగా వెతుకుతున్నావు అంటే జాలరి ఏమంటాడో తెలుసా? రాజుగారు, మీరు చాలా గొప్ప మనిషి, మీరు 10,000 వరహాలు నాకు ఇచ్చారు, నా జీవితాంతం సరిపడేటటువంటి సంపాదన నాకు దొరికింది, కానీ ఒక్క వరహ ఏదైతే కింద పడిపోయిందో నేను ఎందుకు వెతుకుతున్నాను అంటే, దానిపై మీ బొమ్మ ఉంది, మీ రూపం ఉంది, పొరపాటున ఎవరైనా దాన్ని తొక్కితే నాకు బాధ అనిపిస్తుంది, అందుకే నేను ఆ ఒక్క వరహ గురించి వెతుకుతున్నాను రాజుగారు అంటే, రాజుగారు మళ్ళీ సంతోషించి ఇంకో 5,000 వరహాలు ఇచ్చేస్తారు. 15,000 వరహాలు ఆ వ్యక్తికి వచ్చేస్తాయి. ఈ యొక్క కథలో ఉన్నటువంటి నీతి గుణపాఠం ఏంటంటే, మనకంటే చదువు తక్కువ ఉన్న వారిని ఎట్టి పరిస్థితులు కూడా తక్కువ అంచనా వేయకూడదు. కొన్ని సందర్భాల్లో చదువు లేకున్నా దైవం ఇచ్చినటువంటి ఏదైతే మేధస్సు ఉంటుందో ఆ మేధస్సుతో ఆలోచిస్తే ఆ వ్యక్తులు చాలా గొప్ప విజయాలను సాధించగలుగుతారు. కాబట్టి చదువు లేదని చెప్పి, అతని సరైనటువంటి ఉద్యోగం లేదు అని చెప్పి, లేదా అతనికి సరైనటువంటి హోదా లేదని తక్కువ అంచనా వేసేటటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఇలాంటి సందర్భాల్లో మనం సొసైటీలో మనం చూస్తుంటాం. మనం అనుకుంటాం, అతడేంటండి, అతడు చేసినటువంటి ఉద్యోగం ఏంది, అతని చదువు ఏంటి, నా ముందు అతడు ఏంది అని విర్రవీగేటటువంటి ప్రయత్నాలు, అలాంటి ఆలోచన ఎప్పుడు కూడా మనం చేయకూడదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని
యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.